పూరీం పండుగ ఇశ్రాయేలీలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదియ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో పూరిం పండుగ కూడా ఒకటి. పండుగ వస్త్రాలు, ప్రార్థనలు, వింతైన వంటకాలు, విచిత్ర వేషధారణలు, గ్రంథ పఠనాలు, రాట్నాల శబ్దాలు, పండుగ భోజనాలు, పేదవారికి అన్నదానాలు, స్నేహితులకు బహుమతులు, ఇలా అనేక విశేషాలతో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఎప్పుడు ఆచరిస్తారు? సంప్రదాయ హెబ్రీ క్యాలెండర్ను అనుసరించి ఆదారు అను నెలలో 14, 15 తారీఖులలో యూదులు ఈ పండుగను జరుపుకుంటారు. పూరీం పండుగ ఎలా ప్రారంభమైంది? యూదుల మత గ్రంథమైన తోరాలో దేవుడు ప్రవక్త అయిన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పండుగలకు అదనంగా చాలా కాలం తరువాత సుమారుగా 355 BCEలో నానులైన యూదియ రబ్బీల చేత ఇశ్రాయేలీయులకు ఈ పండుగ నియమింపబడింది. ఈ పండుగ స్థిరపరచబడడానికి సంబంధించిన విషయాలన్నీ తనాఖ్ అనబడే హెబ్రీ బైబిల్లోని ఎస్తేరు గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. మొదటి దేవాలయము కూల్చివేయబడి బబులోను చెరకు వెళ్లిన యూదులు కాలక్రమేణా 356 BC వచ్చేసరికి పారసీక రాజైన అహస్వరోషు పాలనలో జీవిస్తుండేవారు. ఈ రాజైన అహస్వరోషు సంస్థానములోనే అమాలెకు వంశీకుడైన అగగీడగు హామను అనబడే ఒక ప్రధాని కూడా ఉండేవాడు. ఈ హామను రాజు తరువాత రాజంతటి అధికారము కలిగి ప్రజలంతా తనకు సాగలపడి మొక్కవలసినదిగా శాసనమును విడుదల చేశాడు. అయితే యూదులు ఏకదేవుని ఆరాధికులు. సృష్టికర్తకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మరే ఇతర విషయానికి గాని వ్యక్తికి గాని ఇవ్వరు. కాబట్టి ఆనాడు యూదులలో ప్రముఖుడైన మొర్దెకై గారు హామానుకు తలవంచలేదు. ఈ కారణంచేత పగపట్టిన హామాను కేవలము మొర్దెకైను మాత్రము చంపడం వలన ప్రయోజనము ఏమీ లేదని తన అధికారమును ఉపయోగించి అహస్వరోషు ఆధీనములో ఉన్న 127 సంస్థానములలోని యూదియ ప్రజలందరినీ ఒకే రోజు చంపడానికి కుట్ర పన్నుతాడు. వారిని ఏ రోజు చంపాలో నిర్ణయించడానికి చీట్లు వేస్తాడు. ఆ చీట్ల ద్వారా ఆదారు నెలలో 13వ తారీఖున యూదులందరినీ సంహరించడానికి రహస్యంగా శాసనాన్ని విడుదల చేస్తాడు. అయితే జ్ఞాని అయిన మొర్దెకై మరియు రాణి అయిన ఎస్తేరు ప్రయత్నము వలన దేవుని అద్భుత ఆశ్చర్య కార్యము జరిగి ఏ రోజైతే యూదులు సంహరింపబడడానికి నిర్ణయింపబడిందో అదే రోజు యూదులు తమ శత్రువులను సంహరించడం జరిగింది. హామాను వేసిన చీట్లను బట్టి ఈ పండుగకు పూరిము అని పేరు వచ్చింది. ఎందుకంటే హెబ్రీ భాషలో పూరిము అనగా చీట్లు అని అర్థము. యూదులకు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిన ఈ దినమును జ్ఞాపకము చేసుకుంటూ ఆదారు మాసము 14న పండుగ జరుపుకుంటారు. షూషను, యెరూషలేము వంటి ప్రాకారము గల పట్టణాలలో నివసించే యూదులు ఆదారు 15వ తారీఖున ప్రత్యేక నియమాలను అనుసరించి ఈ పండుగను జరుపుకుంటారు. పూరీం పండుగ సంబరాలలో భాగంగా పండుగ దుస్తులు ధరిస్తారు. సినగోగ్ అనబడే యూదియ ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ గాథనంతటినీ స్మరించుకోవడానికి పెద్దలు నిర్ణయించిన ప్రకారం సమాజ మందిరాలలో ఎస్తేరు గ్రంథపు చుట్టను చదివి వినిపిస్తారు. ఎస్తేరు గ్రంథపు చుట్టను చదువుతుండగా దుష్టుడైన హామాను పేరు వచ్చినప్పుడు అది వినపడకుండా రాట్నాలతో శబ్దాలు చేస్తారు. ఆ రోజులలో దేవుడు యూదియ ప్రజలకు మరుగైయున్నందున మరియు రాణి అయిన ఎస్తేరు తాను యూదియ జాతికి చెందిన స్త్రీనని తన నేపథ్యము తెలియనివ్వని కారణాల చేత ఈ పండుగ రోజున ప్రజలంతా వివిధ రకాలైన ముసుగులు ధరిస్తారు. దుష్టుడైన హామాను పతనానికి చిహ్నంగా హామాను తలకట్టులా ఉండే హామాంటాసా అనే సమోసా ఆకారంలో ఉండే పిండి వంటను తింటారు. స్నేహితులకు బహుమానాలు ఇస్తారు. బీదవారికి ఆహారాన్ని పంచుతారు. అలాగే బ్రహ్మాండమైన విందు భోజనము మరియు ద్రాక్షరసముతో ఎంతో సంతోషిస్తారు.